మే నెల దేవమాత పూజిత మాసము 28వ రోజు దేవమాతను అనుసరించుటను గురించి. అంశము 1. మనము దేవమాతను అనుసరించి జీవించుటే మరియమ్మగారికి మిక్కిలి ప్రియము. అంశము 2. ఆమెకు మహిమను రప్పించు కార్యము మనకు మిగుల ప్రయోజనమైన కార్యము. అంశము 3. మనము దేవమాతను అనుసరించి జీవించుటే మరియమ్మగారికి మిక్కిలి ప్రియము. 1. దేవమాత యొక్క పుణ్యములను అనుసరించి జీవించుటయే ఆ పరమరాణికి ప్రియమైన సేవయగును. మనము మన దుష్టతలంపులను అణచివేయక పాపపు బురదలో పొర్లాడి సంతసించు సమయమునందు మనమా పరిశుద్ధ కన్యకను గురించి చెప్పు జపములను చేయి క్రియలను ఆమెకెట్లు ప్రియపడును. మనము పాపములో పడినప్పుడు ప్రయాసపడి దానిని వెడచి మరియమాతను వెంబడించి నడచుటకు గట్టి ప్రయత్నము చేసినచో మనమామెకు ప్రియులమై యుందుము. అప్పుడామె మన వేడుదలలు, స్తోత్రములు, విన్నపములు మొదలగు వాటిని ప్రియముతో గైకొనును. 2. ఆమెకు మహిమను రప్పించు కార్యము కన్నబిడ్డల మంచి ప్రవర్తన చేత, పుణ్య జీవితము చేత తల్లిదండ్రులకు మంచి పేరు గౌరవము కలుగును కదా. దేవమాత యొక్క జ్ఞానపుత్రులమైన మనము ఆ మాత సుమాతుకలనుసరింప శ్రద్ధాభక్తులతో ప్రయత్నించినప్పుడు ఆ పరమ జననికి ఎంతయో మహిమ కలుగును. దేవమాతను తమ తల్లిగాను, ఏలినరాలిగాను, రాణిగాను కొనియాడుచు వచ్చిన వారలందరూ ఆమెను అనుసరింప ప్రయత్నింతురుగాక. ఆమె యొక్క మహత్యమును ప్రసిద్ధము చేసి అందరూ ఆమెను సేవకులవలే సేవింతురుగాక. ఈ భూలోకమున ఆమె మహిమను కొనియాడినవారలు మోక్షరాజ్యములో సైతము కొనియాడెదరు. పరిశుద్ధ కన్యకను ప్రేమించి ఆమె పుణ్యములననుసరించిన వారలు ఆమె సహాయము చేత తప్పక మోక్షము పొందెదరు. మనము సకల పుణ్యములకు ఉత్తమ మాతృకగా నుండెడు పరిశుద్ధమాతను అన్ని కాలములందును అన్ని తావులందును భక్తితో అనుసరించుదముగాక. 3. మనకు మిగుల ప్రయోజనమైన కార్యము దేవమాతననుసరించుట మనకు మిక్కిలి ప్రయోజనకరము. ఆ పరిశుద్ధ కన్యకేద్ద సకల పుణ్యములు ఉత్తమ రీతిని ప్రకాశించుటచేత ఆమె ననుసరించుటయే సర్వేశ్వరునికి గూడా ప్రియముగా నుండును. సద్గుణవంతుడగు కుమారుడు తన తల్లికి సంతోషము కలుగునట్లు చెడుపనులు మాని సుకృత్యములు చేయును. అలాగున దేవమాతేడల భక్తిగలవాడును పుణ్యక్రియలు చేసి వానివలన పరమజననికి సంతోషము కలిగింప ప్రయత్నించును. మోక్షరాణి తన్ను ప్రేమించిన బిడ్డలను చేయి విడువక వారలను పుణ్య మార్గమున నడిపింప జ్ఞాన శత్రువులను జయింపజేసి వారు మోక్షము పొందువరకు ఆదరించి కాపాడుకొనుచు వచ్చును. అద్భుతము. కొలంబస్ అమెరికాను కనుగొన్న 30 ఏండ్లకు కన్య మరియమ్మ మెక్సికో దేశస్థులకు దర్శనమీయ చిత్తగించెను. అంతకు ముందుగానే మెక్సికో వాసులు తిరిసభలో చేరియుండిరి. దేశములో తిరిసభ ఎక్కువగా వృద్ధి చెంది వ్యాపించినట్లు కన్య మరియమ్మగారు ఆ ప్రజలకు సాయపడనెంచెను. అట్లు సత్యతిరిసభలో ప్రవేశించిన బిడ్డలలో దియోగ్ అనునతడు ఆ దేశంలో మిక్కిలి భక్తి సంపన్నుడే వెలసెను. ఆ దియోగ్ అనునతడు దేవమాత దయకు పాత్రుడాయను. అతనికి ఆస్థలేకపోయినను ఉన్న స్థితిలోనే సంతోషముగా సర్వేశ్వరునికి సేవ చేయుచుండెను. ఒకనాడతడు దూరముననున్న పట్టణమునకు పోవుచుండెను. మార్గ మధ్యమున నొక చిన్న కొండయుండెను. ఆ కొండకు గడాల్స్ కొండ అని పేరు. ఆ కొండపై నివసించు అవిశ్వాసులు 30 సంవత్సరాల పూర్వము దబ్బర దేవతకు ఆరాధన చేయుచుండిరి. అందువలన ఆ కొండ ప్రఖ్యాతి చెందియుండెను. దేవమాత ఆ కొండమీద తన పేరటనొక దేవాలయము కట్టించి ఆ దేశ ప్రజలపై కరుణించనెంచెను. అదెట్లనగా దియోగ్ ప్రయాణము చేయుచు ఆ కొండ సమీపమునకు రాగానే ఒక మధురమైన ధ్వని వినబడెను. అతడా శబ్దము విని ఆకాశము వైపు చూచెను. అచట ప్రకాశవంతమైన మేఘమొకటి అతని కగుపడెను. ఆ మేఘము నుండి ఎవరో ఒకరు అతనిని పిలుచునట్లుండెను. అతడా పిలుపును వెంబడించి కొండపై కెక్కగా అచటనొక సింహాసనముపై మిక్కిలి రూపలావణ్యములతో ప్రకాశించు నొర కన్యక కూర్చునియుండుట చూచెను. ఆమె వదనము సూర్యునివలె ప్రకాశించుచు చంద్రునివలె చల్లగా నుండెను. ఆమె ధరించిన వస్త్రముల నుండి కాంతి కిరణములు రాళ్లమీద బడి ఆ చుట్టు ప్రదేశమంతయు దగదగ మెరియుచుండెను. ఆ దర్శనమును జూచిన దియోగ్ ఆనంద పరవశత్వమున నిశ్చేష్టుడై నిలుచుండెను.
ఆ కన్యక అతనిని చూచి ప్రేమపూర్వకముగా పలుకరించి, నీవెక్కడికి పోవుచున్నావు అని అడిగెను. అందుకు దియోగ్, నేను కన్యమరియకు స్తోత్రముగా దివ్యపూజ చూడ వెళ్ళుచున్నాననెను. అంతటా ఆ పరమరాణి, భక్తుడా, నీ భక్తికి, నీ మనోవినయమునకు నేను మిక్కిలి ప్రీతి చెందితిని. నేను నిజమైన సర్వేశ్వరుని తల్లిని. నీవు స్థలమునందు మా పేరిట నొక గుడిని కట్టింపవలెను. ఇందులో మేము నీకును నీ దేశస్థులకును ఇతర విశ్వాసులకును మితిలేని కుపావరములనిచ్చి మీ కందరికి తల్లిగానుందును. నీవు మీ మేత్రాణుల వారి యొద్దకు బోయి నేను కన్నది వినినది అంతే మేము ఆనతిచ్చినట్టుగా వారికి చెప్పుమని చెప్పి అదృశ్యమాయెను. అప్పుడు దియోగ్ దేవమాత సహాయమున ధైర్యము తెచ్చుకుని మేత్రాణుల వారి యొద్దకు బోయి తాను చూచినదంతయు తెలియపరచెను. మేత్రాణులవారు మాత్రము దియోగ్ చెప్పినదంతయు విని సందేహించెను. దీనికి నిదర్శనము చూపింప నొక గుర్తు కావలయునని యూరకుండిరి. దియోగ్ తిరిగే తన ఊరికి పోవుచుండెను. దారి మధ్యమున ఆ గడాల్ఫ్ కొండ సమీపముననే దేవమాత తిరిగా అతనికి దర్శనమిచ్చెను. మేత్రాణులవారు సందేహపడి ఒక గుర్తును కోరిన విషయము మరియమాతకు చెప్పగా ఆమె అలాగుననే ఒక గుర్తు ఇచ్చేదను సెలవిచ్చెను. 2-3 దినములైన పిమ్మట దియోగ్ ఆ కొండ వద్దకు రాగా దేవమాత అతనికి ప్రత్యక్షమే, నీవు ఈ కొండనెక్కి కొన్ని పుష్పములు కోసుకుని రమ్మనెను. అది పుష్పములకు కాలము కాదు అయినను దియోగ్ దేవమాత ఆజ్ఞ చొప్పున పుష్పములకే వెతుకబోయెను. కొండపై ఒకచోట గుబాళించు పరిమళమగు పువ్వులు అద్భుతముగా పూసిండుట చూచి వాటిని కోసుకొని వచ్చెను. దేవమాత ఆ పుష్పములను తీసుకుని ఒక గుత్తిగా కట్టి తిరిగి దియోగ్ చేతికిచ్చి వీటిని తీసుకొనిపోయి మేత్రాణులవారికిమ్మనెను. దియోగుడా పుష్పములను తన నిడువుపాటి వస్త్రములో దాచుకుని వెంటనే మేత్రాణులవారియద్దకు పోయెను. దియోగి పువ్వులను బయటికి తీయకముందే ఆ స్థలమంతయు అత్యంత మధుర మనోహరమైన సువాసనలు క్రమ్మెను. మేత్రాణులవారును ఆయనతోనున్న వారలును ఆ సువాసనకు ఆశ్చర్యచకితులేరి. ఇంతలో దియోగ్ తన వస్త్రమును విప్పి పూలగుత్తి మేత్రాణులవారికి సమర్పింపబోయెను. పరిమళ సువాసనలు గుబాళింపగా ఆ వస్త్రముపై కన్యమరియమ్మగారి చిత్రము బహుసుందరముగా ముద్రించియుండుట మేత్రాణులవారు సహచర బృందము చూచి దిగ్భ్రాంతి చెందిరి. వెంటనే దియోగే మాటలు నమ్మితిమని చెప్పిరి. అంతట మేత్రాణులు కన్యమరియమ్మగారి చిత్తము నెరిగి ఆమె పేరిట గడాల్ఫ్ పర్వతముపై నొకగుడి కట్టించిరి. గుడి పూర్తికాగా గొప్ప జన సమూహములతో కన్యమరియమ్మగారి పటము ఆరేగించుచు తీసుకునిపోయి క్రొత్త గుడియందు పీఠముపై ప్రతిష్ఠించిరి. అనేకులు మరియమ్మగారిని కొనియాడుటకు గుడికి వచ్చుచుండిరి. కొన్ని ఏండ్లకు ఆ గుడి చాలకపోయెను. అచటనే ఒక పెద్ద గుడిని కట్టిరి. ఇప్పటికి దాదాపు 500 సంవత్సరములేనను ఆ గుడి అతి వినూత్నమై నిన్న మొన్న కట్టినదా అన్నట్లు నిగనిగలాడుచుండును. మరియమాత ప్రఖ్యాతి దశదశల వ్యాపించినది. మెక్సికో దేశస్థులందరూ ఆ గుడికి పోయి గడెలుపే మాత యను పేర దేవమాతను స్తుతించి కొనియాడి ఆమె దీవెనలను వరములను మిక్కుటముగా పొందుచున్నారు. మనమును ఆ దేవమాతను భక్తితో స్తుతించి కొనియాడి మహిమపరచునచో అనేక జ్ఞానవరములను పొందెదమనుట నిశ్చయము. ప్రస్తుత కాలంలో మరియ తల్లి యొక్క చిత్రపటాన్ని హైలెన్స్ రెజినాస్ కెమెరాలతో చూడగా అందులో ఆ వస్త్రం యొక్క దారపోగుల్లోని ఆ చిత్రపటం ఉన్నట్లుగా కనబడుతుంది. అలాగే ఆ మరి తల్లి యొక్క కళ్లల్లో కొందరి మనుషుల యొక్క నీడలు ఆ కళ్లల్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకటి దియోకు బిషప్ గారి యొక్క నీడ ఆకారాలు ఆ వస్త్రంలో మరి తల్లి వాళ్లని చూస్తున్నట్లుగా పటం ఉన్నట్లుగా వస్త్రం మీద తల్లి కనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలైనా ఆ వస్త్రం ఇంకా చెక్కు చెదరకుండా గుడెలుపేలో ఇంకా బద్ధపరిచే ఉన్నది. ఎన్నో లక్షల మంది ఈ గుడిలోకి వచ్చి గుడేలుపే మాతను దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన. సకల మోక్షవాసుల రాణి, మీరు నాకు చూపించిన పుణ్యములను నేను తలంచునప్పుడు నా మనస్సు మిగుల సంతోషముతో నిండి పొర్లుచున్నది. మీ పవిత్రమైన నడవడి మాకు ఉత్తమమైన మాతృకగానున్నదని నేనెరుగుదును. పరిశుద్ధ కన్యక, నేను బలహీనుడనేనను నా చేతనైన మట్టుకు మీరు చూపిన పుణ్యక్రియలను అనుసరింప ప్రయాసపడెదను. మీకు మిగుల ప్రియమైన పుణ్యములగు మనోవిధేయతను, దేవ ప్రేమను,
విరక్తత్వమును నేను పొందునట్లు నాకు సహాయము చేయనవధరించండి. నేను మీ పుణ్యములననుసరించుట మీకు మిక్కిలి ప్రీతికరమని ఎరిగే ఈ దినము మొదలుకొని నేను శ్రద్ధ గల్గా మీకు ప్రియము కల్గు విధమున జీవింప ప్రయాసపడుదును. అందుకు మీ సహాయము దయచేయమని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి. కన్యకలరాణి, దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మకచేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపములేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రీత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.